వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్నశ్రీ హియర్. ఈ వ్లాగ్ ఏంటంటే మా చింతల కోసం ఒక డ్రెస్ అయితే డిజైన్ చేయించాను అనమాట. క్లాత్ 2 మీటర్స్ తీసేసుకున్నాను, పైది వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను అనమాట. కిందదైతే క్రాప్ టాప్ డిజైన్ అయితే ఉంది. సో పైదైతే రాసి తీసేసుకొని ప్లెయిన్గా కుట్టించేసాను ఈ మోడల్లో. సో దీన్ని నా దగ్గర ఉన్న వాటితో నేను ఎలా డిజైన్ చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. అదే బయట మనం మగ్గం వర్క్ చేపిస్తే 2000-3000 వరకు తీసుకుంటారు. అదే సింపుల్లో మన దగ్గర ఉన్న వాటితో మనం ఇలా డిజైన్ చేసుకుంటే పిల్లలకి అదో తృప్తి అండ్ చాలా బాగుంటుంది కూడా. మనకి ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. నేను అడిషనల్గా అయితే నేను ఏం పర్చేస్ చేయలేదు, నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఒక ఐడియాలో చూసుకొని ఫస్ట్ ఉన్నవి సరిపోయాయి అని చూసుకొని నేనైతే డిజైన్ చేసుకున్నాను అనమాట. చూడండి, నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను. నాకు లెహెంగాలో వచ్చేసి నాకు ఏం అంత క్లాత్ మిగిలేదనమాట, కొంచెం మిగిలింది. దాంట్లోనే ఒక 4 బార్డ్స్ అయితే డిజైన్ మిగిలింది. నేను ఆ బార్డ్స్ కట్ చేసుకొని అయితే దీని మీదకి అయితే స్టిచ్ చేస్తాను. నేను అది షార్ట్లో పోస్ట్ చేశాను, చూడండి. మీరు చూడకపోతే మనం ఎప్పుడైనా అలా కట్ చేసుకోవాలి వేరే క్లాత్ మీద అన్నప్పుడు మనం ఎప్పుడు సిజర్ యూజ్ చేయకూడదు అనమాట. సిజర్ యూజ్ చేస్తే మనకి దారాలు అనేవి వచ్చేస్తాయి. నేను ఎలా కట్ చేశాను, ఎలా పేస్ట్ చేశాను అది షార్ట్లో ఉంది. సో అది వెళ్ళి చూసేయండి అనమాట. నేనైతే ఫస్ట్ స్కాల్ఫ్ డిజైన్ పెట్టించాను కదా, దానికైతే నేను దర్దోజీ అయితే పేస్ట్ చేస్తున్నాను. చూడండి, మనమైతే పేస్ట్ చేశాక అలా వదిలేయకూడదు. డ్రై అయిపోయిన తర్వాత మనం థ్రెడ్తో కూడా స్టిచ్ చేయించుకోవాలి. అప్పుడే మనం వాష్ చేసినా బాగుంటుంది. అలా మనం గమ్తో పేస్ట్ చేసినప్పుడు స్టిచ్ చేయకుండా ఉంటే మాత్రం 2-3 వాషెస్కి పోతాయి. సో అందుకని థ్రెడ్తో కూడా స్టిచ్ చేయించుకోవాలన్నమాట. నేనైతే హిప్కి అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను నెక్ అయితే మళ్ళీ దర్దోజీ అయితే వేస్తాను. నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే షుగర్ బీడ్స్ తీసుకొని అలా అతికిస్తున్నాను అనమాట, స్టిచ్ చేస్తున్నాను. బాగుంటుంది అని చెప్పేసి సింపుల్గా ఫస్ట్ పెట్టి చూసాను, బాగుందని చెప్పేసి మళ్ళీ నేను అలా అయితే ఆ మోడల్ అయితే పెట్టుకున్నాను. మరీ హెవీగా కాదు, అక్కడ ఒకటి అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి, కంప్లీట్ అయిపోయింది అనమాట. అలాగే నెక్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నాకు హిప్ డిజైన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ముత్యాల హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి. డ్రైవ్ అయిపోయిన తర్వాత అయితే నేను అలా అక్కడ స్టిచ్ చేస్తాను అనమాట, హ్యాంగింగ్స్ టైప్లో. నేను అది కూడా మీకు ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది నేను ఎలా డిజైన్ చేశాను అనేది. సో ఇక్కడ హిప్ దగ్గర అయితే డ్రై అయిపోయినాయి కదా షుగర్ బీడ్స్, ఇంకా నెక్ దగ్గర అయితే వేసేసుకుందాం ఇప్పుడు. అని చెప్పేసి సో నేను బార్డ్స్ అయితే ఇలా 3 డైరెక్షన్స్లో అయితే నేను పేస్ట్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే ఏదైనా క్లాత్ మిగిలిందంటే పడేయకుండా మనం దాచుకుంటే ఇలాంటి వాటికే యూజెస్ ఉంటుంది అనమాట, మెయిన్గా డిజైనరీ క్లాత్స్ అయితే. సో పేస్ట్ అయితే అయిపోయింది, కంప్లీట్గా డ్రై కూడా అయిపోయింది అనమాట. చూడండి లుక్ ఎలా ఉందో, బాగుంది కదా. మా చింతలి లెక్క ముందే నేను ఈ వర్క్ అయితే చేసుకున్నామని దాన్ని నిద్రకు వచ్చి నేను స్టార్ట్ చేస్తే అది సహంలోనే లేచేసి చూడండి అన్నీ పీకేసింది అనమాట. సహం దర్దోజీ అదే వేస్ట్ చేసింది. చూడండి ఏం చేస్తుందో, అవన్నీ బాక్స్ తీయమని గోల, ఆ గ్లూగమ్ అంతా కింద వేసేసి మొత్తం ఆడేసింది అనమాట. నేను స్టాండ్ పెట్టుకొని చేస్తుంటే ఇదేమో స్టాండ్ వచ్చేసి మొత్తం కలిపేసింది. చూడండి ఇలా అయితే ఉంది.
నేనైతే బౌ అయితే ఇలా కుట్టించాను, లెహంగాలోకి మిగిలింది. నేను ఇలా స్టిచ్ చేయించుకుందాము వెనక అని చెప్పేసి నేనైతే సపరేట్గా కుట్టమని వాళ్ళకి చెప్పాను. ఇది కుట్టింది ఎవరు కాదు, మా పిన్నమ్మేనండి. సో అంతా డ్రై అయిపోయింది. ఇంకా నేను చెప్పాను కదా, థ్రెడ్తో అయితే స్టిచ్ చేసుకోవాలి లేకపోతే ఆగవని చెప్పేసి థ్రెడ్తో అయితే కుడుతున్నాము. చూడండి హ్యాంగింగ్స్ అయితే యాడ్ చేసాము హ్యాండ్స్కి, హిప్కి. మా చింతలు చూడండి ఎలా చూస్తుందో, వాటిని లాగేస్తుంది అనమాట. ఇంకా వేస్తే ఎంత లాగేస్తుందో ఇప్పుడే లాగేస్తుంది. చూడండి హ్యాండ్స్కి కూడా మేమైతే స్టిచ్ చేసుకున్నాము ముత్యాలు వచ్చేసి. ఫైనల్ లుక్ అయితే ఇదండి. అసలు ఎంత బాగుందో కదా, ప్లెయిన్ బ్లౌజ్కి దీనికి చూడండి ఎంత తేడా